బీహార్ ఎన్నికల మహాసంగ్రామంలో తొలిదశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేసింది. మహాగఠబంధన్ సీఎంగా తేజస్వి పేరు ప్రతిపాదించగా నితీష్ నాయకత్వంలో ఎన్డీఏ పోటీ పడుతోంది. బీహార్లో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడడంతో పార్టీలు ప్రలోభ పర్వానికి తెరతీశాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సున్నిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు కేంద్ర బలగాలను మోహరించింది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి అధికార విపక్ష కూటములు ప్రజలపై భారీగా హామీల జల్లు గుప్పించాయి. ఇండియా కూటమి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. ఇండియా కూటమి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మై బిహన్మాన్ యోజనను ప్రారంభిస్తామన్నారు తేజస్వి. మహిళలకు ఏడాదికి 30,000 కానుకగా అందిస్తామన్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి 1 కోటి ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకు ఇస్తామంటూ ప్రకటించింది. అధికార కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటోంది. బీహార్లో 2 విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.